హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి న్యూ ఇయర్ వస్తుంది. ఇంకా తర్వాత భోగి, సంక్రాంతి, కనుమ పండగలన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ముంగిట్లో బోల్డ్ అని కలర్ఫుల్ ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. దానికోసం చాలా కలర్స్ కావాలి మనకి. బోల్డ్ అని కొంటూ ఉంటాం కూడా. మనకి ఈ టైంలో ముగ్గులు ఎక్కువ కలెక్ట్ చేసుకుని అన్నీ మనం రెడీగా పెట్టుకుంటాం కదా. అలాగే దానికి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ కూడా మనం అరేంజ్ చేసుకుంటూ ఉంటాం. చాలా కాస్ట్లీ ఉంటాయి కలర్స్. పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొంటూ ఉంటాం. మనం బయట కొన్న ప్యాకెట్స్ అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ కూడా ఉంటాయి. కానీ ఆ చిన్న ప్యాకెట్ ఏంటంటే మనకి ఒక ముగ్గుకే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఎక్కువ కలర్స్ వస్తాయి. అది తక్కువ ప్రైస్లో మనకి ఎక్కువ కలర్స్ వస్తాయి. ఇక్కడ మనకి తక్కువ రేట్లో మనకి రేషన్ బియ్యం దొరుకుతాయండి. మనకి తక్కువ రేట్లో ఏ బియ్యం దొరికితే ఆ బియ్యం తీసుకోండి. తీసుకుని ఇలా వరిపిండిలా చేసుకోవాలి. 1 kg రైస్ తీసుకోవాలండి. 1 kg ఆర్ 2 kg ఎన్నైనా తీసుకోవచ్చు. తీసుకొని మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని లైట్గా ఆరబెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పిండి రెడీ అవుద్ది. ఈ పిండిని మనం ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా చేసుకొని కలర్స్ కలుపుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఉజాలా కానీ రాబిన్ లిక్విడ్ కానీ తీసుకోవాలండి బ్లూ కలర్ కోసం. ఇంకా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఎల్లో, అదొకటి తీసుకున్నాను. ఇంకా గ్రీన్ కలర్, ఇది కూడా ఫుడ్ కలరే. ఈ 2 ఫుడ్ కలర్స్, ఇదేమో నీలిమందు. ఈ 3 తీసుకున్నామండి. తీసుకుని మనకి ఏ కలర్ సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కొంచెం కొంచెంగా ఈ వరిపిండి తీసుకుని బౌల్లో వేసుకుని కలర్స్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం లైట్ కలర్సే కలుపుకోవాలి. లాస్ట్లో మాత్రమే డార్క్ కలర్స్ కలుపుకోవాలి. ఫస్టే మీరు డార్క్ కలర్ కలిపారనుకోండి, బౌల్ అంతా కూడా డార్క్గా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత కలిపిన లైట్ కలర్స్ అన్నిటికీ ఈ డార్క్ కలర్ అంటుకుపోతుంది అనమాట. ఫస్ట్ ఈ ఎల్లో కలర్ వేద్దామండి. ఈ కలర్ చూడడానికి ఆరెంజ్ లాగా ఉంది, కానీ కొద్దిగా వేసుకుంటే ఎల్లో అవుతుందండి. అందుకని లైట్గానే ఈ కలర్ యాడ్ చేద్దాం. ఫస్ట్ కొంచెం కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ కలర్ కానీ ఒకేసారి ఎక్కువ వాటర్ కానీ వేయకూడదండి. ఫుడ్ కలర్ కొంచెం వేసినప్పటికీ అది వాటర్ వేసి కలిపాక ఎక్కువగానే కనిపిస్తుందండి. అందుకే కొంచెం కొంచెంగా కలర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనకి లైట్ కలర్ కావాలి కాబట్టి కలర్ కొద్దిగానే వేస్తున్నామండి. మనం ఇంట్లోనే ఇలా కలర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి లెమన్ ఎల్లో కలర్ వచ్చింది. ఇప్పుడైతే మనకి ఒక కలర్ రెడీ అయిపోయిందండి. ఈ కలర్ని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సెకండ్ కలర్ కోసం కొద్దిగా వరిపిండిని మళ్ళీ బౌల్లో వేసుకుందాం. ముందు తీసుకున్న కలరే మళ్ళీ తీసుకుందామండి. ఇప్పుడు ఆరెంజ్ ఎక్కువ తీసుకుని కొద్దిగా రెడ్ కలపాలి. వీలైతే మీరు ఈ కలర్ కాంబినేషన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడే రాసుకోండి, అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా కలర్ వేసుకుంటూ ఆరెంజ్ వచ్చే వరకు మిక్స్ చేసుకున్నానండి. ఇలా ఓపిక్గా కలర్స్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాంటిటీలో కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో చిన్న ప్యాకెట్స్ కూడా ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. అంత కాస్ట్ పెట్టుకున్నా ఒక్కసారి యూజ్ అవుతున్నాయి అవి. అందుకే ఎక్కువగా ఇలా కలర్స్ ప్రిపేర్ చేసుకుని కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే పండగ సీజన్ అంతా యూజ్ చేసుకోవచ్చు. మనం షాప్లో ఎల్లో కలర్ అడిగితే ఈ బాటిల్ ఇస్తాడండి. ఈ బాటిల్లో లోపల కలర్ మాత్రం ఆరెంజ్ ఉంటుంది, పైన క్యాప్ మాత్రం ఎల్లో కలర్ ఉంటుంది. అందుకని దీన్ని నేను ఎల్లో కలర్ అంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఎల్లో కలర్ మాత్రం 70% వేసుకుని రెడ్ కలర్ మాత్రం 30% వేసుకోండి. అప్పుడు మనకి ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇలాగే 2 డిఫరెంట్ కలర్స్ తీసుకుని ఒక కలర్ 70% వేసుకుని ఇంకో కలర్ 30% వేసుకుంటే వేరే కలర్ వస్తుందండి. అలాగే కొద్దిగా 2 కలర్స్ 50% తీసుకుని ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసుకుని కలిపి చూసుకోండి. అప్పుడు ఏ కలర్ వస్తుందో చూసుకుని మీకు నచ్చితే పిండి కలుపుకోవచ్చు. ఇలాగే చాలా కలర్స్ ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాం. మనకి 2 కలర్స్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అట్రాక్టివ్గా వచ్చిందో. బీట్రూట్కి పైన పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఆ మిక్సీ పట్టుకున్నదంతా మనం పిండుకుంటే మనకు ఒక మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం బౌల్లో మళ్ళీ కొద్దిగా వరిపిండి వేసుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ లైట్ కలర్ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా గ్రీన్ కలర్ తీసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు.
ఇప్పుడు మనకి లైట్ గ్రీన్ కలర్ కావాలండి, కాబట్టి కొద్దిగానే గ్రీన్ తీసుకుందాం. లైట్ గ్రీన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా కలర్ వేసుకుని తర్వాత వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ముగ్గు వేసేటప్పుడు ఆకులు వస్తాయి కదండి, అప్పుడు ఈ లైట్ కలర్ యూజ్ అవుతుంది. మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేద్దాం. లైట్ గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూసారా, చాలా చక్కగా ఉంది. నేను వీడియో కోసం కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఎందుకంటే మనకి టైం సరిపోదు వీడియోలో ఎక్కువగా చేస్తే. మీరు ఫ్రీ టైంలో ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి 3 కలర్స్ చాలా చక్కగా ప్రిపేర్ అయిపోయినాయి. 2 అవర్స్ చక్కగా ఆరబెట్టేసుకొని సెపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం బౌల్లో మళ్ళీ కొద్దిగా వరిపిండి వేసుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ ప్రిపేర్ చేద్దామండి. ఆల్రెడీ మన దగ్గర రెడ్ ఫుడ్ కలర్ రెడీగా ఉంది కాబట్టి అదే వేసుకుని చేసుకోవచ్చు. రెడ్ కలర్ చాలా డార్క్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర రెడ్ ఫుడ్ కలర్ లేదనుకోండి, అప్పుడు రెడ్ కలర్ కోసం ఏం చేయాలంటే కొద్దిగా పసుపు ఉంటుంది కదా, ఆ పసుపులో కొద్దిగా సర్ఫ్ కలుపుకొని యాడ్ చేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని కలుపుకోండి. అప్పుడు మనకి రెడ్ కలర్ వస్తుందండి. అప్పుడు అందులో వరిపిండి వేసుకుని కలుపుకోవచ్చండి. ఇక్కడ నేను రెడ్ కలర్ కోసం కొద్దిగా రెడ్ కలర్ వేసుకుని వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా కొంచెంగానే కలర్ వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ రెడ్ వచ్చేసిందండి. ఇంకా డార్క్గా కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇక్కడ మనకి పిండిలో కొద్దిగా వాటర్ ఎక్కువైందండి, కానీ పర్వాలేదు, కొంచెం ఆరబెట్టాక మళ్ళీ మామూలుగా అయిపోతుంది. కలర్స్ అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ ఎండబెట్టుకోవాలండి. మరీ డైరెక్ట్గా బాగా ఎండలో పెట్టకూడదండి, నీడలో పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ కొద్దిగా వరిపిండి బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు నీలిమందు వేసుకుని ప్రిపేర్ చేసుకుందామండి కలర్. ఇందాకట్లాగే కొద్దిగా వేసుకుంటూ ఇంకా డార్క్ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకుందాం. మనకి ఎంత ముదురు రంగు కావాలంటే అంత కలర్ ఎక్కువగా వేసుకోవాలి. మీ దగ్గర రాబిన్ లిక్విడ్ లేకపోయినా ఉజాలా ఉన్నా వేసుకోవచ్చండి. ఈ కలర్ శంఖం పూల కలర్ అంటారు కదా, ఆ కలర్ వస్తుందండి. ఇలాగే కొద్దిగా నీలిమందు వేసుకుంటూ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి లావెండర్ కలర్ వచ్చిందండి. ఈ కలర్ కూడా ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, ఇంట్లో ఉన్న నీలిమందుతోనూ అలాగే ఇంట్లో ఉన్న 2-3 ఫుడ్ కలర్స్తోనూ మనం ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకున్నామో, మనకి ఇంకా ఎక్కువగా కలర్స్ కావాలనుకోండి కిరాణా షాప్లో ఈ ఫుడ్ కలర్స్ అమ్ముతారండి. ఒక చిన్న బాటిల్ కాస్ట్ 5 రూపీస్ కానీ 6 రూపీస్ కానీ ఉంటుందండి. ఫుడ్ కలర్స్ ఎక్కువ బాటిల్స్ తెచ్చుకొని ఇలా రకరకాల షేడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ వరిపిండి బౌల్లో వేసుకుందామండి. ఇక్కడ ఒక కొత్త కలర్ కోసం ట్రై చేసామండి. నీలిమంది అయితే ఎక్కువ వేసి గ్రీన్ కలర్ అయితే తక్కువ వేసి కలిపి ట్రై చేసామండి. ఈ 2 కలర్స్ కలిపినప్పుడు ఏ కలర్ వస్తుందో చూసామండి. కొద్దిగా నీలిమంది వేసుకుంటూ గ్రీన్ మాత్రం కొద్దిగానే వేసామండి. వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాము. నీలిమంది మాత్రం 70% వేసామండి. గ్రీన్ కలర్ మాత్రం 30% వేసాము. మన ఇంట్లో కలర్స్ ప్రిపేర్ చేసుకుంటే ఇలా కొత్తగా ట్రై చేయొచ్చు. ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ కలర్స్ ఏమన్నా ఉంటే చక్కగా ఇలాగా కొత్తగా ట్రై చేయొచ్చు. ఫైనల్గా ఈ కలరు కొంచెం నెమిలికంఠం రంగులో ఉందండి. ఇంకా డార్క్ గ్రీన్ కలర్లో కూడా ఉంది. ఇప్పుడు ఈ కలర్ కూడా ప్లేట్లో వేసి పక్కన ఆరపెట్టేయచ్చండి. ఇలా మన చేతితో కలర్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుందో కదా. మనం ఇలా ఎక్కువగా కలర్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే న్యూ ఇయర్కి కానీ ఇంకా పండగకి కానీ ముందు రోజు హడావుడి లేకుండా ఉంటుంది. చక్కగా హ్యాపీగా ముగ్గు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ కొద్దిగా వరిపిండి బౌల్లో వేసుకుందాం. ఇక్కడ మనకి ఫుడ్ కలరు డార్క్ గ్రీన్ కలర్ ఉందండి, కాబట్టి మనం డార్క్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేయొచ్చు. కలర్ కొద్దిగా వేసుకుంటూ పెంచుకుంటూ వాటర్ కలుపుకుంటూ వెళ్ళాలి. ఆల్రెడీ మనం లైట్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసామండి. ఇప్పుడు మనకి డార్క్ గ్రీన్ కలరే కావాలి. మనం ముగ్గు వేసేటప్పుడు ఆ ముగ్గులో చిలకలు వస్తాయి కదా, ఆ చిలకలకి ఈ డార్క్ గ్రీన్ కలర్ కానీ లైట్ గ్రీన్ కలర్ కానీ వేస్తే చాలా బాగుంటుందండి. ఆకులు వేసినప్పుడు కూడా ఈ గ్రీన్ కలర్ని ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మనకి లైట్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి. ఇంకొద్దిగా గ్రీన్ కలర్ వేసుకుంటే అప్పుడు డార్క్ కలర్ అవుతుంది. సంక్రాంతి రోజు చెరుకు ముక్కలు ముగ్గు వేస్తారు కదండి, అప్పుడు కూడా ఈ గ్రీన్ కలర్ బాగా యూజ్ అవుతుంది.
ఇప్పుడు డార్క్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి. స్టార్టింగ్లో చేసిన గ్రీన్ కలర్కి ఈ గ్రీన్ కలర్కి డిఫరెన్స్ చూద్దామండి. ముందు చేసింది లైట్ గ్రీన్ కలర్ వచ్చిందండి, ఇప్పుడు చేసింది డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది. రెండిటికి డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఈ కలర్ కూడా ప్లేట్లో వేసి పక్కన పెట్టేద్దాం. ఈ కలర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుని 2 అవర్స్ ఎండ పెట్టుకుని ఒకసారి అన్నీ సెపరేట్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న కలర్స్ అన్నీ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2-3 ఫుడ్ కలర్స్తోనే మనకి, అది కూడా చిన్న బాటిల్స్తోనే మనకి ఇన్ని కలర్స్ వచ్చినాయండి. ఫుడ్ కలర్స్ ఇంకా ఎక్కువగా తెచ్చుకుని కలర్స్ ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువగా అవుతాయండి. ఇప్పుడు నెక్స్ట్ కలర్ కోసం మళ్ళీ బౌల్లో వరిపిండి వేసుకుందామండి. ఇప్పుడు మనకి సాఫ్రాన్ కలర్ కావాలండి. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అంటే ఎల్లో కలర్ 30% వేసానండి, 70% రెడ్ కలర్ వేసానండి. ఇలా వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ లైట్గా ఉంటే కనుక ఇంకొంచెం డార్క్ రావడానికి రెడ్ కలుపుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఆరెంజ్ కలర్ డామినేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగా రెడ్ వేసుకుంటే సాఫ్రాన్ వస్తుంది. సాఫ్రాన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు. అలాగే ముందు చేసిన ఆరెంజ్ కలర్కి ఇప్పుడు చేసిన సాఫ్రాన్ కలర్కి డిఫరెన్స్ చూద్దాం. ఒకటి లైట్ కలర్లోనూ ఇంకొకటి డార్క్ కలర్లోనూ ఉందండి. రెండిటికి అయితే డిఫరెన్స్ ఉంది. ఈ కలర్ కూడా ప్లేట్లో వేసి పక్కన పెట్టేద్దాం. మనం ఎప్పుడైనా నేషనల్ ఫ్లాగ్ డ్రా చేస్తాం కదండి, అప్పుడు ఈ సాఫ్రాన్ కలర్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇంట్లో ఉన్న ఫుడ్ కలర్స్తోనే ఎన్ని కలర్స్ ప్రిపేర్ చేసామో. నేను 2-3 ఫుడ్ కలర్స్తో మాత్రమే కలర్స్ చేసి చూపించానండి. మీరు ఇంకా ఎక్కువ ఫుడ్ కలర్స్ తెచ్చుకొని ఎక్కువ కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆరిపోయిన కలర్స్ అన్నీ మిక్సీ పట్టుకోవచ్చండి. చూడండి, ఉండల్లా ఉన్నాయి. ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే చక్కగా మనకి మెత్తగా వచ్చేస్తాయి. మనం న్యూ ఇయర్కి ముందు రోజు రాత్రే ఇలా ముగ్గులు వేస్తాం కదండి, హ్యాపీ న్యూ ఇయర్ అని ముగ్గు పెడతాము. అలాగే పండగ ముందు రాత్రి కూడా ముగ్గులు వేస్తాము. అలా వేసినప్పుడు మనం ఈజీగా కలర్స్ ఫిల్ చేయాలన్నా, ఈజీగా ముగ్గులు వేయాలన్నా ఒక 2-3 రోజుల ముందే మనం పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ముగ్గుకి మనం బార్డర్ వేస్తాం కదా, ఆ బార్డర్ డిజైన్స్ కూడా మనం రెడీగా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం వేసిన ముగ్గుకి బార్డర్ వేస్తే చాలా అందంగా ఉంటుందండి. మనం చిన్న ముగ్గు వేసినా దానికి బార్డర్ అందంగా వేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. అలాగే ప్రిపేర్ చేసుకున్న కలర్స్ అన్నీ ముగ్గులో ఫిల్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. పండగ సీజన్ వచ్చేసింది కదండి, చాలామంది లేడీస్ ఎంత చక్కగా ముగ్గులు పెడతారంటే ఆ ముగ్గు నుంచి మనం కళ్ళు తిప్పుకోలేమన్నమాట, అంత బాగా పెడతా ఉంటారు. ముగ్గు పోత పోయడం రాని వాళ్ళు చిన్న బాటిల్స్ వచ్చేసినాయండి, ఆ ముగ్గుని ఆ బాటిల్లో ఫిల్ చేసుకుని పోత పోస్తే చాలా చక్కగా వస్తుంది. ఇలా కలర్స్ అన్నీ బాటిల్స్లో వేసుకుని ఫిల్ చేసుకుంటే మనం ఎప్పుడు ముగ్గు పెట్టుకోవాలంటే అప్పుడు చక్కగా రెడీగా ఉంటాయని నేను హ్యాపీగా పెట్టుకోవచ్చు ముగ్గులు. ఇన్ని కలర్స్ ప్రిపేర్ చేశాక మనం ఇప్పుడు ముగ్గు వేయకపోతే ఎలాగండి, చిన్న డిజైన్ అయినా వేసుకుందాం. లాస్ట్లో ఈ కలర్స్ యూస్ చేస్తూ చిన్న డిజైన్ వేసుకుందాం. ఇలా బాటిల్స్లో ఫిల్ చేసేసుకున్నాక మనం ఫిల్లింగ్ కోసం వేరే డబ్బాలు కొనుక్కుంటాం కదా, దాంట్లో కూడా ఫిల్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. ఇలాగా చక్కగా రెడీగా పెట్టుకుని న్యూ ఇయర్కి ఇంకా పండగలకి చక్కగా నిదానంగా వేసుకోండి. ఈ వీడియో తీసిన 2 రోజుల తర్వాత బాటిల్స్లో వేసిన కలర్స్ అన్నీ తీసి జల్లించి ప్లేట్లో వేసి ఆరబెట్టాను చూడండి. ఆ క్లిప్పింగ్ లాస్ట్లో పెట్టాను. ఈ కలర్స్ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే న్యూ ఇయర్ ఇంకా పొంగల్ కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్.